ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథ. కథలోకి వెళ్దామని. అనురాధ ఆనందుల వివాహమై సంవత్సరమై ఉంటుందేమో. పరస్పరాంగీకారంతో పెళ్లి పెటాకులై విడాకులైపోయాయి. ఇది జరిగిపోయి 3 సంవత్సరాలు కావస్తుంది. ఆనంద్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. తన స్వయం శక్తి సామర్థ్యాలతో ఆ కంపెనీకి మంచి పేరును ఆర్జించగలిగాడు. తన తెలివితేటలు అపారమైనవని, తాను మేధావినని నిత్యం గర్వపడుతున్నాడు. ఆ ఆఫీసులోనే ఉద్యోగం చేస్తున్న అనురాధను ఇష్టపడ్డాడు. తల వంచుకుని తన పనిలో తను చేసుకునే అనురాధంటే ఆనంద్కు తెగ ముచ్చటేసింది. ఓ రోజు తన మనసులో మాట చెప్పేశాడు. ఆనంద్ అనురాధ చేతులు పట్టుకుని కోపంగా చూసింది అనురాధ. ఎక్కడ అరచి గోల చేస్తుందోనమునని చాలా భయపడ్డాడు ఆనంద్. కానీ అనురాధ అలా చేయలేదు. ఏమీ మాట్లాడకుండా తన పని తను చేసుకోసాగింది, ఏమీ జరగనట్టు. అనురాధ సంస్కారానికి ముక్తుడైపోయాడు ఆనంద్. ఎప్పటికైనా ఏ రోజుకైనా తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుందనుకుని ఆమె సమాధానం కోసం ఎదురు చూడసాగాడు. కానీ ఆమె నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఆనంద్ రోజు రోజుకు డల్ అయిపోసాగాడు. ఇది గమనించిన ఆనంద్ మేనమామ నూకరాజు ఆనంద్ను గుచ్చి అడగడంతో అసలు విషయం బయట పెట్టాడు. ఓరి మేనల్లుడా, ఇంతేనా? నేనున్నానురా నీ సంగతి తేల్చడానికి అంటూ ఆనంద్ అమ్మా నాన్నలకు ఒప్పించాడు. ఆ తరువాత అనురాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు. అనురాధ తల్లిదండ్రులు మధ్యతరగతి వాళ్ళవడంతో పెళ్లి ఓ మాదిరిగా జరిగిన రిసెప్షన్ మాత్రం అదిరిపోయేలా నిర్వహించాడు ఆనంద్ మేనమామ నూకరాజు. కానీ మేనమామ ముఖంలో ఆనందం మాయమైపోయింది. విచారం చోటు చేసుకోవడం ఆనంద్ గ్రహించాడు. మావయ్య, ఏమిటి మావయ్య ఇలా డల్ అయిపోయావు సడన్ గా అంటూ నిలదీశాడు. ఒరేయ్ ఆనందం, ఒకటి చెప్పనా? నా మనసులో బాధ తీర్చేసుకోవాలని ఉందిరా. ఏమనుకోకురా, ఇప్పుడు చెప్పే సందర్భం కాదు, చెప్పడం భావ్యము కాదురా. తర్వాత ఎప్పుడైనా చెబుతాలే అన్నాడు. మావయ్య, నేనేమి అనుకోను, ఇప్పుడే చెప్పు. మావయ్య, నువ్వు అలా డల్లుగా ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఒరేయ్ వద్దురా, ఇది రిసెప్షన్ టైం, తర్వాత చెప్పాలనిపిస్తే చెబుతాను, లేకపోతే ఇంకెప్పటికీ లేదు అన్నాడు మొహం తిప్పి తన కంటి నీరు తుడుచుకుంటూ. ఏదో పనున్నట్టుగా దూరంగా వెళ్ళిపోయాడు నూకరాజు. ఆనంద్ మనసు పరి విధాల పోయింది. అన్య మనస్కుడైపోయాడు. తన మేనమామ తన వివాహ రథసారథి. అప్పటిదాకా చాలా హుషారుగా ఉండి అలా చిన్నపోవడం ఆనంద్ తట్టుకోలేకపోతున్నాడు. ఆ విషయం రిసెప్షన్ అయ్యాక తెలుసుకోవాలనుకున్నాడు. రిసెప్షన్ అయ్యాక మేనమామ నూకరాజు జాడ కనిపించలేదు. కంగారుగా అక్కడున్న వాళ్ళందరినీ, బంధువులను, స్నేహితులను అడగసాగాడు మేనమామ జాడ కోసం. ఆఖరకు ఓ గదిలో బట్టలు సర్దుకుంటూ కనిపించాడు. మామయ్య అంటూ కౌగిలించుకున్నాడు. అప్పుడే ఎక్కడకు వెళ్ళిపోతున్నావు మామయ్య? నువ్వు అప్పుడే వెళ్ళడానికి వీల్లేదు, కొన్నాళ్ళు ఉండాల్సిందేనంటూ గొడవ చేయసాగాడు ఆనంద్. ఒరే పిచ్చి మొహమా, నా పని అయిపోయిందిరా. నేను వచ్చిన పని కాకపోయినా నీకు నచ్చిన పని చేసి పెట్టానురా. నాకు అదే చాలు, నాకు చాలా సంతోషంగా ఉందిరా. కాదు మామయ్య, నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు, నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నాడు ఆనందరావు మేనమామ చేతులు గట్టిగా పట్టుకుంటూ. ఒరేయ్ ఆనందం, ఎన్ననుకుని ఇప్పుడేంటి రా లాభం? నాకు ప్రాప్తం లేదంతే. ఏంటి మామ, నాకు అర్థమయ్యేలా సరిగ్గా చెప్పు మామయ్య. ఇంకా చెప్పడానికి ఏమీ లేదురా, నా మనసు ఖాళీ అయిపోయిందిరా అన్నాడు కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. మామయ్య, నేనేమైనా తప్పు చేశానా మామయ్య? లేదురా, నువ్వు నా బంగారు కొండవి. ఆ బంగారు కొండను నేను సొంతం చేసుకోవాలనుకున్నాను.
దురదృష్టవంతుడిని. నాకు ఆ భాగ్యం దక్కలేదు. మావయ్య, ఎంత పని చేశావు మావయ్య! నాకెప్పుడైనా ఈ విషయం చెప్పావా? నువ్వు గనక చూచాయగానన్నా చెప్పి ఉంటే ఇందిరను కళ్ళకద్దుకుని చేసుకునేవాడిని. నీకన్నా నాకు గొప్ప ఆత్మీయుడు ఎవరున్నారు మావయ్య? నీ మాటలు నేనెప్పుడూ కాదనను కదా మావయ్య అంటూ మావయ్యను పట్టుకుని ఏడ్చేస్తున్నాడు ఆనంద్. ఒరేయ్ ఒరేయ్, అలా ఏడవకురా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇది రిసెప్షన్ టైం, అందుకే చెప్పనన్నాను. నీ మనసులో మాట తెలిసాక ఈ విషయం నీతో చెప్పకూడదు కదరా. నా కూతురిని చేసుకోలేకపోయినా నా మేనల్లుడు నాకు బంగారమేరా. నువ్వు పుట్టిన వెంటనే నా గుండెల మీద పడుకోబెట్టుకుని మీ అమ్మ కన్నా ముందుగా ఆ ఆనందాన్ని గుండెల నిండా నింపుకున్న వాడిని. ఈ భుజాల మీద ఎత్తుకుని ఆడించిన వాడిని. ఈనాడు నీ స్వయం ప్రతిభతో ఇంత పెద్ద కంపెనీని సాధించగలిగావంటే నేనే సాధించినంత గర్వంగా ఉందిరా. నాకదే చాలు. ఈ విషయం ఇక్కడితో మర్చిపో. నా మనసులో బాధ ఇప్పుడు తీరిపోయిందిరా. నీ మనసులో బాధ నాకు ట్రాన్స్ఫర్స్ అయ్యింది మావయ్య. నీకు ఆ ఉద్దేశం ఉందని చెప్పకపోవడం నీదే తప్పు మావయ్య. గట్టిగా మాట్లాడకరా, కొంపలంటుకుంటాయి. మీ ఆవిడ అపార్థం చేసుకుంటుంది. ఇప్పటిదాకా పొందిన ఆనందం క్షణంలో ఆవిరైపోతుంది. జరిగిందేదో జరిగిపోయిందిలే. ఒరేయ్, మా ఇందిరకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నీదేరా. అదేంటి మావయ్య అలా అంటావు? నేనున్నానుగా. పోనీ పనిలో పని ఇందిరను కూడా నేనే పెళ్లి చేసేసుకున్నా. చాలేరా నీ వేలాకులం. అదిగో అక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. లేదు మావయ్య, నువ్వు అప్పుడే వెళ్ళిపోకూడదు. కొన్నాళ్ళు ఉండాలి. అలాగే లేరా. మా ఇందిరను తీసుకుని ఉంటే శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవాలనుకున్నానురా. ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడైనా మునిగిపోయింది ఏమీ లేదు. దానికి విడాకులు ఇచ్చేసి ఇందిరను చేసుకుంటాను. ఒరేయ్ ఆనందం, ఇది నీ పెళ్లి సమయం కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వన్న ఈ మాటకు చెంపలు వాయించేవాడు. ఇంకో కూతురు తాళి తెంపి నా కూతురు తాళి కట్టించే విధవను కానురా. ఇంకెప్పుడు విడాకులని విధవ మాటలు మాట్లాడకు. మీరిద్దరు చిలకాగోరింకల్లా ఉన్నారు. మీరిద్దరు ఇలాగే కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలరా. ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఒక మంచి పిల్ల తన జీవితాల్లోకి భార్యగా రావడం అంటే ఏ జన్మలోనూ గొప్ప పుణ్యం చేసుకుని ఉండాలిరా. ఎట్టి పరిస్థితిలోనూ జీవితాంతో ఈ అమ్మాయి చెయ్యి వదలకు. గొప్ప గుణవంతురాలు, గొప్ప పౌరుషవంతురాలు, ఆత్మాభిమానం గల అమ్మాయి. చేజార్చుకోరోయ్. కావాలని చేసుకుని నేనెందుకు వదులుకుంటాను మావయ్య? ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావు. అత్తవారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు చెప్పే జాగ్రత్తలు చెప్పినట్టు చెబుతున్నావు. మాట తప్పకూడదు సుమా. ఈ రోజుల్లో పిల్లలను నమ్మలేకపోతున్నావు. నేను కూడానా మావయ్య? ఏం నువ్వేమైనా ఆకాశం మీద నుంచి ఊడిపడ్డావా? నిన్ను నమ్మలేం. కోపం రాదు గాని వచ్చిందంటే నిన్ను పట్టుకోలేను. అదే నా బాధ మావయ్య. నేను జాగ్రత్తగానే ఉంటాను. సరేనా? ఓకేరా అల్లుడు. అల్లుడు కాలేకపోయినా మేనల్లుడా, పద, మన కోసం వెతుక్కుంటుంటారు. డిన్నర్ టైం అయ్యింది అన్నాడు నూకరాజు. ఇద్దరు చెయ్యి పట్టుకుని డైనింగ్ హాల్ వైపు నడిచారు. ఆ రోజు అర్జెంటుగా ఆఫీస్ మీటింగ్ కాల్ చేశాడు ఆనంద్. అంత అత్యవసరంగా మీటింగ్ పెట్టే ఉద్దేశం ఏమిటిరా అని స్టాఫ్ తర్జన భర్జన చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి నెల స్టాఫ్ మీటింగ్ పెట్టి స్టాఫ్ సలహాలు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటాను. అలాంటి మీటింగ్ జరిగి 2 రోజులే అయ్యింది. మరి ఈ రోజు మీటింగ్ ఏమిటని స్టాఫ్ రకరకాలుగా మాట్లాడుకోసాగారు. ఆనంద్తో పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం మానలేదు అనురాధ. స్టాఫ్ అంతా ఎప్పటికప్పుడు మారిపోతూ కొత్త వారు వస్తుండటం సాఫ్ట్వేర్ కంపెనీలలో మామూలే. అనురాధ, ఆనందుల విషయం తెలుసున్న స్టాఫ్ ఇప్పుడు లేరు.
అంతా కొంతవారే. అనురాధ ఎవరితోనూ అనవసరంగా మాట్లాడదు, ఎవరితోనూ కలవదు. తన పనేమిటో తనదే. ఎప్పుడూ సీరియస్ గానే ఉంటుంది. అందుకే సాఫ్ట్. అందరికీ అనురాధ అంటే భయం. స్టాఫ్ అందరికీ అనురాధ అంటే భయం. పైగా సీనియర్ కూడా. ఏ విషయం కావాలన్నా అందరూ అనురాధ దగ్గరకే వచ్చి అడుగుతుంటారు. విడాకులైపోయాక ఆనంద్ ఉద్యోగం నుంచి తీసివేస్తాడనుకుంది అనురాధ. కానీ ఆనంద్ ఆ పని చేయలేదు. పైగా ప్రతి ఏడాది 3 ప్రమోషన్స్ కూడా ఇచ్చాడు. జీతం కూడా బాగా పెంచాడు. టీమ్ లీడర్గా, హెచ్ఆర్గా, ప్రాజెక్టు మేనేజర్గా అన్ని స్థాయిల్లోనూ ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటూనే ఉంది. ఆనంద్ అప్రిషియేట్ చేస్తూనే ఉన్నాడు. అనురాధ థ్యాంక్యూ చెబుతూనే ఉంది. అసలు వాళ్ళిద్దరి మధ్య విడాకులకు కారణం ఆ ఉద్యోగమే. పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తానంది అనురాధ. అది ఆనంద్కు ససేమిరా ఇష్టం లేదు. అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ యజమానిని పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేయాల్సిన కర్మేంటని ఆనంద్ అర్క్యూ చేసేవాడు. కావాలంటే కంపెనీ సీఈఓగా అపాయింట్ చేస్తానన్నాడు ఆనంద్. నాకు అలా వద్దంది అనురాధ. నువ్వు అలా ఉద్యోగం చేయడం నాకు అవమానమని సున్నతనమన్నాడు ఆనంద్. పెళ్లి కాకముందే నేను చేసింది ఆ ఉద్యోగమేగా. పెళ్ళైన తర్వాత నా పోస్ట్ ఎందుకు మారాలి అంది అనురాధ. పెళ్ళయింది కాబట్టి నువ్వు నా పెళ్ళం అయ్యావు కాబట్టి నీ పోస్టు కన్య నుండి వివాహితకు మారింది కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి కాబట్టి అన్నాడు ఆనంద్. అంటే నేను చెప్పినట్టు నువ్వు వినవా? ఎప్పుడు నీ మాట వినాలా? నాకంటూ అభిప్రాయాలు ఉండవా? నేనెప్పుడు నీ చెప్పు చేతుల్లోనే ఉండాలా? అదంతా నాకు తెలియదు. నా భార్య ఉద్యోగం చేయకూడదు, అదంతే ఫైనల్. ఏం పెళ్ళైతే ఉద్యోగం చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు? నీకు చేస్తే తప్పేంటి అంది అనురాధ. ఈ సమాజంలో నాకు పరువు ప్రతిష్ట ఉంది. నా భార్య నాకు తగ్గట్టుగా ఉన్నత స్థాయిలోనే ఉండాలి. అదే నాకు ఇష్టం అన్నాడు ఆనంద్. ఎవరి దయా దక్షిణాల మీదనో ఆధారపడి బ్రతకవలసిన అవసరం లేదు. నా ప్రతిభను నేను క్రింది స్థాయి ఉండే నిరూపించుకోదలిచానండి. నేను నా ఉద్యోగం వదిలే ప్రసక్తే లేదు. ఇదేంతే ఫైనల్ అంది అనురాధ. నీకే అంత పట్టుదలుంటే నాకేనా లేనిది? ఇప్పుడే చెబుతున్నా, బాగా ఆలోచించుకో. ఆలోచించకుండా నేనే పని చేయను, నేనే నిర్ణయానికి రాను. సరే, నీ చావు నువ్వు చతు గాని నా మాట నువ్వు వినకపోతే నువ్వు నాకు అక్కరలేదు. సరే, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నేను సిద్ధంగా ఉన్నాను. అంత అభిజాత్యమున నిన్ను నేను భరించలేను. ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు? భర్త అనే గౌరవం లేకుండా. గౌరవం లేదని ఎవరన్నారు? అన్నీ మీకు మీరే అనుసరిస్తున్నారు. నా ఆత్మాభిమానం మీకు పొగరుగా కనిపిస్తుంది. అవును, నాకు అలాగే కనిపిస్తుంది. బంగారం సింహాసనం ఎక్కిస్తానంటే ఎందుకు నీలుగుతున్నావు? నన్ను ఎదిరించేంత సాహసనం ఎందుకు చేస్తున్నావు? మూర్ఖురాలిగా. అయాచితంగా లభించే నువ్వెక్కించే సింహాసనం నాకొద్దు. నువ్వే మూర్ఖంగా మాట్లాడుతున్నావు. అవునులే, కనకపు సింహాసనం మీద ఓ శునకాన్ని కూర్చోబెట్టాలనుకోవడం నాదే తప్పు. అవును, శునకానే కానీ విశ్వాసం గల శునకాన్ని. అలాంటి శునకానికి ఎప్పటికీ విలువ తగ్గదు. నీలాంటి వాళ్ళు అది గమనించలేరు. ఓహో, చాలానే మాట్లాడుతున్నావు. దీనికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తావు. నేను న్యాయంగా మాట్లాడుతున్నాను. అది నీకు నచ్చడం లేదు. నీకు నచ్చలేదని నా అభిప్రాయాలను నేను మార్చుకునే దుర్బలత్వం నాకు లేదు. నేనెవ్వరికీ నా అభిప్రాయాలను తాకట్టు పెట్టలేను. ఏ ప్రతిఫలమైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, నీ చావు నువ్వు చావడానికి సిద్ధంగా ఉండు అంటూ విసవిస వెళ్ళిపోయాడు ఆనంద్. ఇది ఇద్దరి మధ్య పంతం కింద మారింది. బెదిరింపులు మొదలయ్యాయి. రోజు ఇదే తంతు, రోజు ఇదే వాదన, ప్రతివాదనలు. ఇద్దరి మధ్య ఈ గోలగోల నిప్పు రాజిల్లుతుంది. పెద్దలు వారి పంతాలకు రాజ్యం పోశారు. అది ప్రేమ పెళ్లి. ఇరు పెద్దలకు పెద్దగా ఇష్టం లేని పెళ్లి. పైగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఆ పెద్దలు ఏదో రకంగా వీళ్ళిద్దరూ విడిపోవాలనే అనుకున్నారు. ఆ తర్వాత
తమ తమ కులాల వారితో పెళ్లి చేస్తే ఏదో పోయిన పరువు తిరిగి వస్తుందనుకుంటున్నారా పెద్దలు. ఆవాకులు చావాకులతో తెగేంత వరకు లాగేశారు. పెళ్లి పిటాకులై విడాకులై పంతాలను తెగ్గించుకున్నారు పెద్దలు. ఆ రోజు అర్జెంటుగా మీటింగ్ కాల్ పరిచేశాడు. చాలా ఉద్వేగంగా మాట్లాడసాగాడు. స్టాఫ్ ఎప్పుడు ఆనంద్ అంత ఆవేశంగా మాట్లాడడం చూడలేదు. చాలా సాఫ్ట్ గా ఉంటాడు, నెమ్మదిగా మాట్లాడతాడు, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడు. స్టాఫ్ ను చాలా గౌరవంగా చూసుకుంటాడు. కానీ ఆ రోజు దానికి భిన్నంగా చెప్పలేనంత బాధగా మాట్లాడుతుంటే స్టాఫ్ నివ్వెరపోయి శ్రద్ధగా ఆనంద్ మాటలను చెవుల రక్కించి మరీ వింటున్నారు. అనురాధ కూడా ఆసక్తిగా వింటుంది. ఏవేవో అర్థం పర్థం లేని మనస్పర్ధాలు, అనవసరమైన పట్టుదలలు, గర్వహంకార భావనలు, నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వాదనలు, ఒకరి మీద ఒకరి ఆధిపత్య పోరు, దానికోసం హోరాహోరీ దెబ్బలాటలు, కుమ్ములాటలు, వాదులాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం, చీత్కరించుకోవడం, హర్షోప్రోపణల నిందలు, ఎవరికి ఎవరు తగ్గమన్న రోష పౌరుష ఉక్రోషాలు, సై అంటే సై అంటూ ఒకళ్ళకొకళ్ళు సవాలు విసురుకోవడం, నువ్వే నాకు దిక్క, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అంటూ ఒకళ్ళ మీద ఒళ్ళు కక్షలు కార్పణ్యాలు పెంచుకుంటూ గర్జించుకుంటున్నారు, గాండ్రించుకుంటున్నాం, ఘీకరించుకుంటున్నాం, మోండ పెట్టుకుంటున్నాం, వాళ్ళ ఊళ్ళ వేసుకుంటున్నాం. బుద్ధి జ్ఞానం లేని పశువుల ధ్వనికి ప్రతిధ్వనికి మనమే చేసుకుంటున్నాం. సమస్యలు అనేవి లేవు, కావాలనే మనకు మనమే లేనిపోని సమస్యలు సృష్టించుకుంటున్నాం. ఈ రోజుల్లో పెళ్ళంటే చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలాటలో చూస్తున్నాం. నచ్చ చెప్పాల్సిన కూతురి తల్లిదండ్రులు సమస్యలు మరింత రెచ్చగొడుతున్నారు. సర్ది చెప్పాల్సిన కొడుకు తల్లిదండ్రులు మా అబ్బాయికి ఏం తక్కువ, మేము మగబిడ్డలను కన్న వాళ్ళం, మా వాడికి ఇంకో పెళ్లి చేసి మా తడాక చూపించుకుంటాం అని పంతాలకు పట్టింపులకు పోయి చక్కనైన జంటను నిర్దాక్షిణంగా విడదీస్తున్నారు. సమస్య ఏదైనా కానివ్వండి, ఎవరి నుంచి వచ్చినదైనా కానివ్వండి, శాంతంగా సామరస్యంగా చర్చించుకుని ఓ అండర్స్టాండ్కి రండి. సర్దుబాటు లేని జీవితాలు ఉండవు, దిద్దుబాటు లేని బతుకులు ఉండవు. చెరుగుబాటుకు నిర్లక్ష్యం చేసుకోవడం అంతా మూర్ఖత్వం, మరొకటి లేదు. పెళ్లి అనేది ఒక పరస్పర అంగీకార యోగ్యమైన బాధ్యత, ఒకరినొకరు ఉద్ధరించుకునే పవిత్రమైన దాంపత్యం, ఆనందపూర్వకమైన ఒక తీయని స్నేహం. అమ్మ శాంతి, బాబు సురేంద్ర వీరిద్దరూ ఇదే ఆఫీసులో పనిచేస్తూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడి పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. మీ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ప్రత్యక్ష సాక్షిని నా చేతులతో చేసిన ఈ పెళ్లి పిటాకులైపోవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పదగినది అయితే మీ సమస్యను నాకు చెప్పండి, నేను పరిష్కరించగలనేమో పరిశీలిస్తాను. మీ ఇద్దరికి నచ్చే ఓ పరిష్కార మార్గాన్ని ఆలోచిద్దాం. అంతేగాని దయచేసి విడిపోకండి, పెళ్లిని వేళాకోళం చేయకండి, వివాహ వ్యవస్థను అపహాస్యం చేసి విచ్ఛిన్నం చేయకండి. నాకు మీకు చెప్పేంత అర్హత లేదు. మీ జీవితం నాశనం చేసుకోకండి. నిరాశ నిస్పృహలతో నిండిన ఒంటరి జీవితాన్ని ఆహ్వానించకండి. శిథిలమైపోయిన దేవాలయంలో తలుపులు మూసేయకండి. నిత్యము ధూపదీప నైవేద్యాలతో ఎంతో వైభవంగా కలకలలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా 3 పువ్వులు 6 కాయలుగా జరిగే సంసారిక జీవిత ప్రేమ రక్షణలను కాలదన్నుకోకండి అంటూ సుదీర్ఘంగా ఉపన్యసించిన ఆనందరావు గొంతు ఒక్కసారిగా గద్గదికమై కళ్ళ వెంట ధారాపతంగా కన్నీరు వర్షించసాగాయి. ఆ వెంటనే తట్టుకోలేని ఉద్వేగంతో మీటింగ్ హాల్లో నుంచి స్టాఫ్ డైనింగ్ హాల్లోకి వచ్చి వెక్కి వెక్కి ఏడవసాగాడు ఆనందరావు. ఎప్పుడూ దర్జాగా, హుందాగా, గంభీరంగా ఉండే ఆనందరావుని ఇలా చూస్తున్న స్టాఫ్ ఒకసారిగా విస్మయంతో విచలితులై పోయారు. ఒకరి ముఖాలు మరొకరు చూసుకోసాగారు. మీటింగ్ లో బాగా వెనక కూర్చుని ఉన్న అనురాధ చప్పున లేచి స్టాఫ్ డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. ఆనంద్ ఏడవకు ఆనంద్, నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఆనంద్, నన్ను క్షమించు ఆనంద్, మూర్ఖంతో నిన్ను దూరం చేసుకున్నాను, నీలాంటి మంచివాడి స్నేహాన్ని పోగొట్టుకున్నాను. నిజమే, నువ్వన్నట్టు నాకు పొగరు బాగా ఎక్కువే. ఇప్పుడు నేనంటే ఏమిటో తెలిసింది, నువ్వంటే ఏమిటో తెలిసింది.
తెలివి తక్కువతనంతో 3 ఏళ్లు నిన్ను బాధ పెట్టాను. ఏ భర్త అయినా భార్యను అందలం ఎక్కించాలని చూస్తాడు. భర్త మనసును అర్థం చేసుకోలేకపోవడం నా దౌర్భాగ్యం. నా బ్రతుకంటే ఏమిటో తెలిసింది. నన్ను క్షమించు ఆనందం. నేను ఇంకా నిన్ను దూరం చేసుకోనే స్థితిలో నేను లేను ఆనంద్. నన్ను క్షమించు అంటూ జ్ఞాప్కింతో ఆనంద్ కన్నీళ్లను తుడవసాగి. లేదు అను, నేను కూడా తప్పు చేశాను. నీకంటే ఎక్కువ చదువుకున్న వాడినని, నీకంటే తెలివైన వాడినని, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానినని గర్వంతో అహంకరించాను. నా మాటే నువ్వు వినాలన్న మొండి పట్టుదలతో నిన్ను చిన్న చూపు చూశాను. వ్యవహారం విడాకుల దాకా పోయింది. ఫలితం ఇద్దరి జీవితం ఎడారిలో ఎండమావిలా తయారైంది. నువ్వే నన్ను క్షమించు అను. నువ్వు మంచిదానివే అను. నేను గొప్ప అన్న పరమ పార్వతిశయంతో నిన్ను పోగొట్టుకున్నాను. నన్ను క్షమించు అను అంటూ అనురాధను గట్టిగా కౌగిలించుకున్నాడు ఆనందరావు. ఒకరి కౌగిలో మరొకరు కరిగి నీరై పాపార్థాలు అనార్థాలను ప్రక్షాళనం చేసుకుంటున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న స్టాఫ్ ఆ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. అంటే అనురాధ ఆనందను భార్యాభర్తలా, విడిపోయిన భార్యాభర్తలా ఒకే ఆఫీసులో పనిచేస్తున్న గమనించకోలేకపోయాం. మళ్ళీ ఇన్నాళ్లకు పట్టిన కారు ఒప్పులు విడిపోయి కలుసుకున్నారన్నమాట అని చర్చించుకుంటూ చప్పట్లు కొడుతూ వారిద్దరి చుట్టూ తిరుగుతూ ఈలలు వేస్తూ గోల చేయసాగారు. అనురాధ ఆనందులు సిగ్గుపడి దూరం జరిగారు. స్టాఫ్ ఆనందుతో ఆనందును అనురాధ మీదకు తోయసాగారు. అనురాధను ఆనంద మీదకు తోయసాగారు. స్టాఫ్ అప్పటికప్పుడు పూలదండలు తెప్పించి ఒకరి మెడలో ఒకరిని వేయమని ప్రోత్సాహం చేశారు. అనురాధ ఆనందులు దండలు మార్చుకున్నారు. అనురాధ వెక్కి వెక్కి ఏడుస్తూ తన హ్యాండ్ బ్యాగ్ ను తీర్చి మెడలోంచి తీసివేసి దాచుకున్న మంగళసూత్రాన్ని ఆనంద్ చేతికి అందించింది. ఆనంద్ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ మంగళసూత్రాన్ని అందుకుని కళ్ళకద్దుకుని అనురాధ మెడలో 3 ముడులు వేశాడు. అనురాధ ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుని ఆనంద్ను గట్టిగా కౌగులించుకుంది. ఆనంద్ అనురాధ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ హాల్ అంతా చాలా సేపు చప్పట్లతో ప్రతిధ్వనించింది. ఆ వెంటనే శాంతి సురేంద్రను కూడా పిలిచి విడాకులనే పిచ్చి పని చేయకంటూ చేతులు పట్టుకున్నాడు. అనురాధ ఆనందులు. శాంతి సురేంద్రలు అనురాధ ఆనందుల పాదాలకు నమస్కరించి ప్రమాణం చేశారు. విడిపోమని మరొక మారు హాలంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. అప్పుడే అక్కడకు వచ్చిన ఆనంద్ మేనమామ అందుకుంటూ ఒక విడిపోయిన జంట మరో విడిపోయే జంటకు మార్గదర్శకమైందనమాట. మనస్పర్ధాలతో విడిపోయిన జంటలు మరల మనస్ఫూర్తిగా కలుసుకుని తమ జంట పంట పండించుకుంటున్నారన్నమాట. నీవు దగ్గరుండి చేసిన ప్రేమ పెళ్లి నిష్ఫలమవుతుంటే నీవెలా భరించలేకపోయావో అలాగే నేను దగ్గరుండి చేసిన మీ ప్రేమ పెళ్లి సఫలం కాలేకపోయిందని నేనెంత పడుంటానో ఆలోచించావా ఆనంద్? నువ్వు ఇచ్చిన మాట తప్పావు. ఎవరి మాట వినకుండా విడాకుల దాకా తెచ్చుకున్నావు. ఏం సాధించారు? విడాకులు తీసుకుని విడాకులై 3 ఏళ్ళైపోయాయి. ఇంకో పెళ్లి చేసుకోగలిగావా? పోనీ ఆ పిల్ల ఇంకో పెళ్లి చేసుకోగలిగిందా? ఆ అమ్మాయి ఉద్యోగం వదిలి వెళ్ళిపోలేదు. ఆ అమ్మాయిని నువ్వు ఉద్యోగంలోంచి తీసివేయలేకపోయావు. మీ మధ్య బంధం పదిలంగా ఉంది. అనవసర బేసజాలతో ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ బ్రతికారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు. ఎందుకీ ఆత్మవంచన? అనుక్షణం నిన్ను చూస్తూనే ఉండాలని ఆ అమ్మాయిని నిత్యం నీ కళ్ళను దాటి పోకూడదని నువ్వు పరితపించారా? లేదా నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లని ఆఫీసులో నీ ఎదురుగా పనిచేస్తుంటే ఈ 3 ఏళ్ళు నీకేం అనిపించలేదా ఆనంద్? నీ ఆత్మఘోష ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ఆత్మఘోష నీకు రోజు వినిపిస్తుందా లేదా? అలా వినిపించింది గనకనే గాజు గోళం బద్దలైనట్లు ఈ రోజు మీ మనసును తట్టుకోలేక చట్టపరంగా మీ బంధం తెగిపోయినా మీ ఆత్మానుబంధం తెగిపోలేదు. కనుకనే ఒకరికొకరు ఏకమైపోయారు. ఈ బంధం తెంపుకుంటే తెగిపోయేది కాదు, వద్దనుకున్నా వదిలిపోయేది కాదు. ఇది జన్మాంతర గుణానుబంధం అని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా ఈ నిజాన్ని గ్రహించి ఒకటైనందుకు నాకు చాలా మనశ్శాంతిగా ఉందిరా ఆనంద్ అన్నాడు నూకరాజు కళ్ళు తుడుచుకుంటూ.
నన్ను క్షమించు మావయ్య అన్నాడు ఆనంద్. నన్ను కూడా క్షమించండి బాబాయ్ గారు అంది అనురాధ. ఇద్దరిని దగ్గరకు తీసుకున్నాడు నూకరాజు పట్టలేని సంతోషంతో. సుఖాంతమైన భలే సన్నివేశం, చాలా బాగుంది అంటూ స్టాఫ్ అందరూ ఆహ్లాదంగా నవ్వారు. ఊరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోటి గొట్టం నుంచి వెలువడే పదాలు శరఘాతలై ఎదుటి వారికి దుఃఫలితాల కలిగి బాధిస్తున్నంత కాలం మనుషులకు నిశ్శృతి లేదు. నోరు నుంచి కదా అని వెనుక ముందు నోరుంది కదా అని వెనుక ముందు మంచి చెడ్డ విచితాలు ఆలోచించకుండా ఎంత మాట పడితే అంత మాట అనేసుకోవడం వల్లనే ఇన్ని సమస్యలు అని అన్నర్థాలు చినుకు చినుకు గాలివాన తుఫానుగా మారినట్టు బలంగా ఉండవలసిన వైవాహిక బంధాలు పుట్టుకున్న తెగిపోతున్నాయి. నోటి దూల పొగరబోతూ తనంగా పరిణమించి ఉత్పత్తి కారణాల వల్లనే విడాకులైపోతున్నాయి. పెళ్లి అన్న పదానికి విలువ లేకుండా పోతుంది. నోటి గొట్ట నుంచి ఉద్భవించే పదాలు ఉదారప్రాయంగా ఉంటేనే ప్రపంచం ఉంటుంది. నిన్ను గౌరవిస్తూ నీకు ఔన్నత్యాన్ని కట్టబెడుతుంది. సాంసారిక జీవితాలు సాఫీగా సాగుతాయి. అనుకూల దాంపత్య మైత్రికి అనుబంధాన్ని ఉంచబడే అమృతప్రాయ మధురానందానుభూతికి మించిన స్వర్గం ఇలాలో ఉంటుందా? విడాకులంటే నాలుక పూసుకుని వేసే తాటాకు బద్దలా విడిపోవాలనుకుంటున్న జంటలు విద్యతతో ఆలోచించి వేద మంత్రాలోచరణల మధ్య సనాతన ధర్మ యుద్ధ సాంప్రదాయాలు బద్ధంగా మూడు ముళ్లతో అగ్ని సాక్షిగా వేసుకున్న 7 అడుగులతో పరమ పవిత్రంగా పునీతమైన ఈ వివాహ బంధం విచ్ఛిన్నం చేసుకోవడం ఎంత మూర్ఖత్వమైన, ఎంత విచారకరమైన, ఎంత దయనీయకమైన దుర్భర పరిస్థితి. దాంపత్యానురాగ బంధాన్ని నిర్దయతో నిష్కరణంగా మూర్ఖత్వంతో లేనిపోని పంతాల పట్టింపులతో నలిపి వేసుకుంటుంటే విడిపోయిన ఒంటరి అభాగ్య బ్రతుకులు ఎంతటి బాధాకరంగా, ఎంతటి సెగల పొగలతో బ్రతుకులు రగిలిపోతుంటాయో ఆలోచించుకోండి. శాంత ప్రశాంతత చిత్తులై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతారు.